నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విజయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలుచుండే పేరు కొణిజేటి రోశయ్య క్రమశిక్షణ నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన రాజకీయాలకు ఆయన నిలువెత్తు నిదర్శనం క్రమశిక్షణ కర్తవ్య దీక్ష చిత్తశుద్ధి దృఢచిత్వం నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా సాగించిన పోరాట పటిమకు నిలువెత్తు దర్పణం ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల గవర్నర్గా తన రాజకీయ జీవితంలో అత్యున్నత పదవులు అలంకరించారు అంతేకాకుండా సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిగా పనిచేసి వరుసగా 7 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దారితెన్ను చూపించిన అనుభవశాలి విజ్ఞాని దిక్సూచి అపార మేధావి రోశయ్య ఆర్థిక మంత్రిగా మొత్తం 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు రోశయ్య సొంతం 1970 దశకం తర్వాత ఆంధ్ర రాష్ట్ర వర్తమాన రాజకీయ చరిత్రను కొణిజేటి రోశయ్యను వేర్వేరుగా చూడడం అసాధ్యం ఎందుకంటే రోశయ్య ముద్ర అలాంటిది ఆయన నడిచిన దారి అలాంటిది ఆయన వదిలి వెళ్లిన వ్యవహార తీరు ఆయన గుర్తులు అలాంటివి ఆయన స్థాపించిన రాజకీయ విలువలు అలాంటివి కొణిజేటి రోశయ్య ఆజానుబాహుడు తెలుగు నాట రాజకీయాల్లోనూ ఆయన నిలువెత్తు చైతన్య శిఖరమైన దేదీప్యమానంగా వెలుగొందాడు చీకటి వెలుగులెన్నో చూశాడాయన తనదైన వాచుర్యంతో సునిశ్చితమైన హాస్యాలతో గంభీరమైన స్వరంతో రాజకీయ శత్రువులను చీల్చిచెండాడాడు కాంగ్రెస్ పార్టీ విభేదాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ భిన్నాభిప్రాయాలు సర్వసాధారణం అన్ని అర్హతలున్న రోశయ్య ఏనాడు పదవుల కోసం ప్రాకులాడలేదు పదవులే ఆయన వరించాయి ఆ పదవులకు వన్నె తెచ్చి వెలుగులద్దిన కాంతిమూర్తి రోశయ్య రాజకీయ వాగ్బాణాలకు కొణిజేటి రోశయ్య పెట్టింది పేరు ఆయన వాగ్దాటి ముందు ఎదురు నిలిచే సాహసానికి ఎవ్వరు పూనుకునేవారు కాదు రాజకీయ వ్యంగ్యానికి ఆహ్లాదకరమైన హాస్యపదును కూడా జోడిస్తూ అసెంబ్లీలోనూ బయట రోశయ్య విసిరే చెనుకులను స్వపక్షం విపక్షంతో పాటు ఆశేషాంధ్ర జనం కూడా ఆస్వాదించేవారు రోశయ్య ఉంటే అసెంబ్లీకి అర్థం పరమార్థం ఆ నిండుతనం ఉంటుందని అప్పట్లో ప్రత్యర్థుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న ఘనపాటి ఆయన ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం కేవలం రోశయ్య ఎదురుదాడిని తట్టుకోలేక ఒక దశలో శాసన మండలిని సైతం రద్దు చేయాలన్న తలుపు కూడా వచ్చిందని అప్పుడు పనిచేసిన పాత్రికేయులు చెప్తుంటారు రోశయ్య అల్లుడు వైజాగ్ క్లబ్ లో దొరికిపోయాడని ఒక దశలో మండలిలో టీడీపీ సభ్యులు గొడవ చేశారు చిక్కాడ్రా రోశయ్య అనుకుంటూ ప్రతిరోజు సభలో గొడవ చేస్తుండడంతో ఒకసారి రోశయ్య లేచి ఏం చేస్తాం అధ్యక్ష నాకు ఎన్టీఆర్కు మంచి అల్లుళ్ళు దొరకలేదని చురకలంటించడంతో ఒక్కసారిగా శాసనమండలి సైలెంట్ అయిపోయిందని చెప్తుంటారు ఏదైనా వేడుకకు పిలిచినప్పుడు ఏ రకమైన డాన్సులు వేస్తారు ఏ రకమైన భోజనాలు అని అడిగి వెళ్తారా అలాగే తమ అల్లుడు కూడా ఒక వేడుకకు తన స్నేహితుడు పిలిస్తే వెళ్ళాడని అంతే తప్ప అక్కడ జరిగిన కార్యక్రమాలకు తన అల్లుడికి ఎలా సంబంధం ఉంటుందంటూ రోశయ్య ప్రశ్నించారు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీలో రోశయ్యకు తెలివితేటలు ఎక్కువయ్యాయని చంద్రబాబు ఒకసారి తీవ్రంగా విమర్శించాడు దీనిపై వెంటనే రోశయ్య లేచి నాకు తెలివితేటలుంటే నన్ను నమ్మిన రాజశేఖర్ రెడ్డిని వెన్నుపోటు పొడిచేవాడినని అంతకుముందు చెన్నారెడ్డిని విజయభాస్కర్ రెడ్డిని జనార్దన్ రెడ్డిని కూడా పొడిచేవాడినంటూ చేసిన వ్యాఖ్యలు చేయడంలో విపక్షం సైలెంట్ అయింది స్వపక్షం బల్లెలు చరిచిన సందర్భాన్ని ఇప్పటికీ అనేక మంది గుర్తు చేసుకుంటారు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోశయ్య రాజకీయ చతురత పతాక స్థాయిలో ఉండేది అప్పట్లో ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న ఆయన వైఎస్ఆర్ మీద కూడా కామెంట్ చేసి అందరినీ నవ్వించేవారు ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ అంటూ వైఎస్ఆర్ ఎడాపెడా పథకాలు ప్రకటిస్తుండేవారు అదే సమయంలో ఉద్యోగ సంఘాలకు పీఆర్పీ ఇవ్వాల్సి వచ్చింది యథావిధిగా పీఆర్పీ అంశంపై రోశయ్యను కలవాల్సిందిగా ఉద్యోగ సంఘాలకు వైఎస్ సూచించారు ఆయనను కలిసేందుకు సచివాలయానికి వెళ్లిన ఉద్యోగులను ఉద్దేశించి రోశయ్య మాట్లాడుతూ ఆయన వైఎస్ హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ వెళ్తుంటే వాటికి డబ్బులు నేనెక్కడతేను నా వల్ల కాదు అంటూ వారి పట్ల కాస్త కోపంగా అన్నారు దీంతో ఉద్యోగ సంఘాలు బిక్కుబిక్కుమంటూ ఉండడం గమనించిన ఆయన వెంటనే తేరుకొని 80% ఫిట్మెంట్ ఇస్తున్నామని చెప్పడంతో ఉద్యోగ సంఘ నేతలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆనాటి ఈ విషయాన్ని ఇప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు చెప్పుకుంటూ ఉంటారు నేడు రోశయ్య 3వ వర్ధంతి సందర్భంగా ఆయన్ని యావత్ తెలుగు జాతి స్మరించుకుంటుంది